రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారి గురించి తెలిసిందే ఒక ఇష్యూలో అయితే చిక్కుకున్నారు. సో హ్మ్. మరి ఈ సంవత్సరం నుంచి ఆయనకి ఎలా ఉండబోతుందో అనుకోవచ్చు గురుగారు. ఆయన రాశి వచ్చేసి మకర రాశి, హ్మ్. నక్షత్రం వచ్చేసి ధనిష్ట నక్షత్రం గురుగారు. ధనిష్ట నక్షత్రం, మకర రాశి. మనం మకర రాశి గురించి బాగా చెప్పుకుంటున్నాం. అవును. రాజకీయ నాయకులంతా కూడా దాంట్లోనే ఉన్నారు గాబట్టి, హ్మ్. మరి మకర రాశిలో ధనిష్ట నక్షత్రాన్ని మనం గమనించినప్పుడు, వీరికి ఏలినాటి శని దోషం పోయింది. హ్మ్. హ్మ్. ఓకే. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేవు. హుహుహుహు. ఏలినాటి శని ఎట్లా ఉంటుందంటే అమ్మ, పొయ్యేటప్పుడు గాని, వచ్చేటప్పుడు గాని ఒక లాభం చేస్తాడు, ఒక ఓకే. నష్టం చేస్తాడు. ఆ హుహుహుహు. ఏలినాటి శని ప్రభావంతోటే వారికి చెరసాల్లోకి వెళ్ళడం, అవును. రావడం. కానీ వారికి పెద్ద ఎఫెక్ట్ ఏం కాలే. అవును. లెక్క ప్రకారంగా వారు చెరసాల్లోకి వెళ్ళడంతోటి ప్రజా సంబంధంగా ఇంకా వారికి ఎక్కువ అభిమానులు తయారయ్యారు. అవును. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఏదైతే అధైర్యం ఉండవద్దు. హ్మ్. కొన్ని విషయాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. కానీ ధైర్యంగా వెళ్ళారు, వచ్చారు. అయితే వీరికి ఏలినాటి దోషం అనేది, శని దోషం అనేది పొయ్యి మకర రాశి వారికి మన అల్లు అరవింద్ గారికి హుహుహుహు. గురుబలం అనేది చక్కగా వస్తూ ఉంది కాబట్టి, ముఖ్యంగా ధనిష్టా నక్షత్రంలో ఉన్నటువంటి వీరికి మరి ధనిష్టా నక్షత్ర జాతకాలు చూసినప్పుడు వీరికి 5, 1, 3 కందాయ ఫలాలు. హుహుహుహు. 12 మాసాలు వైభవంగా ఉంటుంది. ఓకే. మరి ఆదాయ పరంగా కూడా వీరికి ముఖ్యంగా 8, 14 కనబడుతూ ఉంది. 4, 5 రాజపూజ్యం అవమానం కనబడుతుంది కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. హుహుహుహు. ప్రతి ఒక్క మంచి పని వెనుక విమర్శ ఉంటుందమ్మా. అవును. అల్లు అరవింద్ గారు అట్లా భయపడే వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే వారికి ధనిష్టా నక్షత్ర జాతకులకు ముఖ్యంగా వీళ్ళకి కనిపిస్తున్నది ఏమిటంటే ఖర్చు అధికంగా ఉంది ఈ సంవత్సరం. ఓకే. అంటే మంచి పనుల కోసం చేస్తూ ఉంటారు వీరు. అది హుహుహుహు. ఏదన్నా కావచ్చు. వ్యయ ప్రయాసాలు ఎక్కువ ఉన్నా కూడా ఆలోచన బాగా చేస్తారు వీరు. హ్మ్. ఆలోచన బాగా చేసి ముఖ్యంగా బంధువులతోటి కూడా కొంత విరోధం అయ్యే సూచనలు కనబడుతున్నాయి వీరి జాతకంలో. మరి వీరు తప్పకుండా వీరికి కూడా ఒక సూచన ఏమిటంటే దత్తాత్రేయ స్వామి, త్రిమూర్తుల యొక్క స్వరూపం దత్తాత్రేయ స్వామి. అవును. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపితే దత్తాత్రేయ స్వామి. అవును. ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపం యొక్క ఆరాధన అంటే దత్త స్తోత్రాలు, హుహుహుహు. దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణం చేయించడము, హవన కార్యక్రమాలు చేయడం. హుహుహు. తర్వాత వీరు శని ఆదివారాలలో వీరికి అనుకూలమైనటువంటి వారాలు. ఓకే. అదేవిధంగా వీరికి గోమేధికం పెట్టుకోవాలి, ఒక స్టోన్. తర్వాత ఈ వీరు 3 సంఖ్య అదృష్ట సంఖ్య. హుహుహుహు. మేఘాల యొక్క రంగుతో ఉన్నటువంటి వస్త్రాలను ధరిస్తే వీరికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరి జాతకంలో బాగా ఉంది కాబట్టి కొత్త కొత్త సినిమాలు చాలా సక్సెస్ అయ్యే అవకాశం కూడా హుహుహు. అల్లు అరవింద్ గారు కనబడుతుంది. ఓకే గురుగారు. ఇక్కడ మన ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి జాతకం విషయానికొస్తే రాశి వచ్చేసి మకర రాశి, అవునమ్మా. నక్షత్రం ఉత్తరాషాఢ గురుగారు. అవును. మకర రాశి గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా ఉంది. హ్మ్. ఎందుకంటే మకర రాశి జాతకులను చూసినప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రాన్ని మనం గమనించినప్పుడు ఎంత వైభవంగా ఉందంటే 7, 2, 4 కందాయ ఫలాలు. హ్మ్. ఎక్కడ జీరో లేదు. తర్వాత మకర రాశికి ఆదాయం 8, ఖర్చు 14. నలుగురు మెచ్చుకుంటే 5గురు విమర్శిస్తారు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంతం కోసం ఏది ఆలోచించరు ఈ సంవత్సరం. ప్రజాక్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. హుహుహుహు. ప్రజలకు చేసే ప్రతి పనికి ముందుంటారు. తర్వాత మకర రాశి గత సంవత్సరం కొంత టెన్షన్ ఉండే. కానీ ఇప్పుడు ఆ టెన్షన్స్ కూడా ఉండవు. ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తారు. ఏ సమస్య వచ్చినా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిప్యూటీ సీఎంగా స్థిరంగా నిలదొక్కునే అదృష్టం కూడా ఒక హుహుహు. అదే కాదు వారికి సినీ రంగం కూడా వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా అనేకమైనటువంటి ఆయన చేసే హీరో పాత్రలలో కూడా మంచి విజయాలను హుహుహు. పొందడానికి అవకాశం ఉంది. అయితే వీరు ఏమిటంటే ఒకటి మకర రాశి జాతకులకు మనం గమనించినప్పుడు కొంత ప్రజా విమర్శ ఉంటుంది వీరికి. హుహుహుహు. ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. ఎప్పటికైనా కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజలు విమర్శించడం సహజం. అవును. కాబట్టి ఆ విమర్శలకు తట్టుకొని వారు ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా చక్కగా ఉందమ్మా. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య సమస్య ఒకటి ఉంది రీసెంట్‌గా మనకు తెలిసింది గురుగారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చూసినప్పుడు మనకు మరి
మకర రాశి జాతకులకు మనం గమనించినప్పుడు పెద్ద టెన్షన్ ఏం లేదమ్మా. ఎందుకంటే గత సంవత్సరం ఉండేవారికి గత సంవత్సరం కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది ఉండే కానీ అవును. ఇప్పుడు అంత పెద్ద కనబడడం లేదు. ఎందుకంటే వీరికి గ్రహస్థితిని మనం గమనించినప్పుడు మనకు వీరికి అంత టెన్షన్ పడే అవసరం అయితే కనిపించడం లేదు. ఓకే గురుగారు. ఎందుకంటే వీరికి జాతకాన్ని గమనించినప్పుడు మకర రాశి జాతకంలో చూసినప్పుడు ఒకటి వీరికి ఈ సంవత్సరం ఏలినాటి శని దోషం తొలగిపోయింది. కాబట్టి జాతకంలో దోషం లేదు ఓకే. లెక్క ప్రకారంగా. అయితే వీరికి 7/12/2025 దాకా మిథునే వక్రి గురు, 7/12/2025 విశాఖే బుధుడు, ఇవన్నీ చూసినప్పుడు వీరికి ఏలినాటి శని పోయిందంటేనే అనారోగ్య బాధలు పోయినట్టు. తర్వాత శనేశ్వరుని యొక్క స్థానం మంచిగా వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దాదాపు తొలగిపోయాయి. అయితే వీరు ఏమి చేయాలంటే వారాహి మాత యొక్క ఆరాధన, అట్లానే వీళ్లకు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన పవన్ కళ్యాణ్ గారు చేస్తే వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం వారికి కనబడుతుంది. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్థలాభం యశస్కరం అని చెప్పేసి మరి వీరికి అన్ని రకాల విజయాలు లభిస్తూ ఉంటాయి. గురుగారు, గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు వీరికి అంత టెన్షన్ పడే అవసరం అయితే కనిపించడం లేదు. ఓకే గురుగారు. ఎందుకంటే వీరికి జాతకాన్ని గమనించినప్పుడు మకర రాశి జాతకంలో చూసినప్పుడు ఒకటి వీరికి ఈ సంవత్సరం ఏలినాటి శని దోషం తొలగిపోయింది. కాబట్టి జాతకంలో దోషం లేదు ఓకే. లెక్క ప్రకారంగా. అయితే వీరికి 7/12/2025 దాకా మిథునే వక్రి గురు, 7/12/2025 విశాఖే బుధుడు, ఇవన్నీ చూసినప్పుడు వీరికి ఏలినాటి శని పోయిందంటేనే అనారోగ్య బాధలు పోయినట్టు. తర్వాత శనేశ్వరుని యొక్క స్థానం మంచిగా వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దాదాపు తొలగిపోయాయి. అయితే వీరు ఏమి చేయాలంటే వారాహి మాత యొక్క ఆరాధన, అట్లానే వీళ్లకు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన పవన్ కళ్యాణ్ గారు చేస్తే వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం వారికి కనబడుతుంది. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్థలాభం యశస్కరం అని చెప్పేసి మరి వీరికి అన్ని రకాల విజయాలు లభిస్తూ ఉంటాయి. గురుగారు.